సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం యువ ఇంజనీర్ శివసీతారాం భూకంపాలను ముందే ఎలా పసిగట్టవచ్చో చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం. మయన్మార్ భూకంపం 3000 మందిని బలిగొంది. ఆకాశ హర్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి. అయితే తుఫానులు, సునామీల మాదిరిగానే భూకంపాలను ముందుగానే గుర్తించే వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. సరిగ్గా ఇదే ఆలోచనతో పనిచేసిన యువ ఇంజనీర్ శివసీతారాం ఇప్పుడు భూ ప్రకోపాన్ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. ఇందుకోసం ఎన్నో పరిశోధనలు చేసిన ఆయన సొంతంగా ఓ అల్గారిథంను రూపొందించుకుని హెచ్చరికలు చేస్తున్నారు. తన వెబ్సైట్లో ముందస్తు అంచనాలను పోస్ట్ చేస్తున్నారు. మయన్మార్ భూకంపం పైన ఆయన నెల రోజుల ముందే హెచ్చరికలు చేశారు. ఈ అల్గారిథం కోసం 19 ఏళ్లు పరిశోధించిన శివసీతారాంతో ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా మాట్లాడింది. ముందుగానే భూకంపాలను అంచనా వేయడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు శివసీతారాం ఇలా సమాధానమిచ్చారు. సాధ్యం కానిదేదీ లేదు. ఒకప్పుడు చంద్రుడిపైకి వెళ్లడం అసాధ్యమనుకున్నారు. ఇప్పుడు అది సాధ్యమైంది కదా. 2004లో సునామీ తర్వాత నాకు భూకంపాలను ముందుగానే అంచనా వేయాలనే ఆలోచన వచ్చింది. 2005లో జమ్మూ కాశ్మీర్లో సంభవించిన భారీ భూకంపం తర్వాత నా పరిశోధనలు మొదలయ్యాయి. 2017 వరకు దీనిపై పనిచేస్తూ ప్రత్యేక అల్గారిథంను రూపొందించా. దీని ద్వారా ఖచ్చితత్వంతో భూకంపాలను అంచనా వేస్తున్నా అని చెప్పారు. ఇంకా ఎన్ని రోజుల ముందు గుర్తించవచ్చు అనే ప్రశ్నకు శివసీతారాం ఇలా సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు కొన్ని సెకన్ల ముందే భూకంపాలను గుర్తిస్తున్నారు. నా అల్గారిథం మాత్రం ఎక్కడ ఎంత తీవ్రతతో భూకంపం వస్తుందో నెల రోజుల ముందే చెబుతుంది. నా అంచనాల్లో 100కు 18 నిజమయ్యాయి. పరిశోధనల్లో ఇది మంచి సక్సెస్ రేటుగా చెప్పవచ్చు. 2023 నేపాల్ భూకంపం, ఈ ఏడాది జనవరిలో టిబెట్, జపాన్ భూకంపాలను ముందుగానే అంచనా వేశాను. చిన్న భూకంపాలను కాకుండా తీవ్రత 5 కంటే ఎక్కువ ఉండే వాటినే గుర్తించగలుగుతున్నాం. 2020 నుంచి నేను గుర్తించిన అంచనాల డేటా నా వెబ్సైట్లో ఉంది అని చెప్పారు. ధర్మశాలలో భూకంపం అని మీ వెబ్సైట్లో పేర్కొన్నారు అని అడిగిన ప్రశ్నకు, అవును, నా అల్గారిథం తదుపరి అంచనా ధర్మశాల. అక్కడ 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదముంది. తవాంగ్ రీజియన్లో కూడా భూమి ప్రకోపించింది. ఈ 2 కొన్ని నెలల్లో జరగవచ్చు. సమయం, తేదీల విషయంలో ఖచ్చితత్వం రావాల్సి ఉంది అని చెప్పారు. ప్రకృతి కూడా ముందే హెచ్చరిస్తుందా అన్న ప్రశ్నకు, అవును, ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. భూకంపం రావడానికి 3 నుంచి 6 నెలల ముందుగానే ఆ సూచనలు అందుతాయి. శాస్త్రవేత్తలకు కూడా ఆ విషయం తెలుసు. అయితే ఆ సూచనలను పసిగట్టి నిజంగానే విపత్తు వస్తుందా అని చెప్పడం కష్టమే. మేము 20 అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. వాటిల్లో కీలకమైనది భూమిలోంచి రాడాన్, మిథేన్ గ్యాస్ విడుదలవ్వడం, విద్యుదయస్కాంత తరంగాల్లో హెచ్చుతగ్గులు ఉండడం, భూమి లోపల లావా నిరంతరం ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ ఒత్తిడిని భరించలేనప్పుడు భూఫలకాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీంతోపాటు వాతావరణంలో మార్పులను పరిగణలోకి తీసుకుంటాం. ఇలా భారత్తో పాటు 50 దేశాల్లో భూకంపాలను ముందుగానే అంచనా వేయగలుగుతున్నాం అన్నారు. గ్రహాల కూటమికి భూకంపాలకు సంబంధముందా అన్న ప్రశ్నకు, గ్రహాల కూటమి వల్ల ప్రకృతిలో మార్పులు వస్తాయి, కానీ భూకంపాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం అని శివసీతారాం సమాధానమిచ్చారు. ప్రభుత్వ సహకారం ఉందా అన్న ప్రశ్నకు, నేను సొంతంగానే పరిశోధనలు చేస్తున్నా. నా అంచనాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి 70 నుండి 80% ఖచ్చితత్వంతో ఉన్న అంచనాలు కావాలి. నా అల్గారిథం ఆ స్థాయికి చేరేలా పరిశోధనలు చేస్తున్నాం. అయితే నా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. హైదరాబాద్ సైనిక్పూర్లో సెసిమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నా. దేశంలో 3 చోట్ల అబ్జర్వేటరీలున్నాయి. నా పరిశోధనలు నచ్చి కొందరు నిధులను సమకూరుస్తున్నారు అని చెప్పారు. డిప్లొమా చేసి ఈ స్థాయిలో పరిశోధనలెలా అన్న ప్రశ్నకు, మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను. సైన్స్ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాను. పరిశోధనల కోసం 2014-15లో ఉద్యోగం మానేశాను. 2018 తర్వాత
పూర్తి స్థాయిలో పరిశోధనలకు అంకితమయ్యాను అని సమాధానమిచ్చారు. ఈరోజు మనం భూకంపాలను ముందే పసిగట్టేస్తా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.